దేశవ్యాప్తంగా ముఖ్యంగా నార్త్ ఇండియాలో అగ్ర కులాలు ఏ విధంగా ఆందోళనలు చేస్తున్నారో, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో మాట్లాడుకున్నాం. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పాను నేను. ఈ రెగ్యులేషన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వాళ్ళను పరిరక్షించడం కోసం, వాళ్ళని కాపాడడం కోసం తెచ్చిన ఈ రెగ్యులేషన్స్ చివరి వరకు ఉంటాయనే నమ్మకం లేదు. ఖచ్చితంగా ఈరోజు మాపో దానిలో మార్పులు జరిగి వాటిని బలహీనపరిచే అవకాశం ఉందని చెప్పారు. ఆ రోజు జరుగుతున్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నేను ఆ మాట అన్నాను. ఇవాళ నిజంగానే అది జరిగింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర భారతదేశ వ్యాప్తంగా అగ్రకులాలు, అందులోనూ బ్రాహ్మణులు రోడ్లెక్కి మోడీని శాపనార్థాలు పెట్టి, యోగిని శాపనార్థాలు పెట్టి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలతో సహా జడ్జిలు, ఎమ్మెల్యేలు, అగ్రకులాల వాళ్ళు రాజీనామాలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. నిజం చెప్పాలంటే మొత్తం భారతదేశ జనాభాలో ఈ అగ్రకులాలు ఓన్లీ బ్రాహ్మణులు అయితే 2% 3% ఉంటారు. అగ్రకులాలు 10% ఉంటారేమో. వీళ్ళు 140 కోట్ల ప్రజలున్న ఈ దేశ జనాభాలో 10% ఉన్నవాళ్ళు ఎంత ప్రభావం చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు మనం. ఈ అగ్రకులాల వాళ్ళు ఎంత బలమైన వాళ్ళో, వాళ్ళ చేతుల్లోనే పవర్ ఉండడం వల్ల వాళ్ళు మరింత బలంగా, కొన్ని వేల ఏళ్ళుగా వాళ్ళ చేతుల్లోనే పవర్ ఉంది, ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే పవర్ ఉన్నది. అందుకే యూజీసీ రెగ్యులేషన్స్ మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. కోర్టే కదా